నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో మరి వందనాలు. అదే రీతిగా మరి ఈ రోజు యొక్క మొదటి పరిశుద్ధ దినము ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనకు మనం అందరం మరి సిద్ధపడి వచ్చి ఉన్నాము. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత మరి ప్రార్థనా పూర్వకంగా ఆ ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనలోనికి మరి మనము ముందుకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. చాలండి. ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క కరుణా సంపన్నుడైనటువంటి యొక్క దేవుడు, లేదనుకుంటే ప్రియులారా మన కొరకు పాపం పెట్టినటువంటి ప్రేమామూర్తి అయినటువంటి ప్రభు అయినటువంటి మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనని కరుణకు ఆధారంగా దేవుడు ఏం చేశాడు? బయలుపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. తన నీతిని కనబరిచిన నిమిత్తం అనగా దేవుని యొక్క నీతిని కనబరచడానికి ఆ నీతిని ఎక్కడ చూసామంటే ఆయన కుమారుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలోనే ఆ యొక్క నీతి అంటే ఏంటో మరి మనము చూడగలిగాం. అలాగే తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాలని నీతిమంతునిగా తీర్చువాడే ఉన్నాడు. ఒకటి ఏంటంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడు. అదే రీతిగా ప్రియులారా ఆ ఏమాత్రం నీతి లేనటువంటి మనుషుల్ని నీతిమంతుడిగా తీర్చగలిగేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఎందుకంటే మరి అతను రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాడు అనుకోండి. ఒక దేవుడు పరిశుద్ధుడిగా లేకపోతే ప్రియులారా మరొకడు పరిశుద్ధుడిగా ఎలా మార్చగలడు? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం, దేవుడు యుద్ధం చేసేటటువంటి వాడుగా ఉంటే నేను యుద్ధం చేయొద్దని చెప్పగలడా? కాబట్టి దేవుడు అన్యాయం చేసేవాడుగా ఉంటే నేను అన్యాయం చేయొద్దని చెప్పగలడా? కాబట్టి దేవుడు అంటే దేవుడిలాగానే ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడిగా ఉన్నలాగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఆయన అవతారాలు ఎత్తిన వాడుగా ఉంటే నిన్ను కూడా అవతారాలు ఎంతమందినేమో. నేను అవతారాలు ఎత్తిన ప్రకారం మీరు కూడా అనేక రకాల అవతారాలు మీరు కూడా ఎత్తండి అని చెప్తారు. కానీ అటువంటి దేవుడు కాదు. కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన యందు ఎవరమైతే విశ్వాసము కలిగి ఉంటామో మనలందరినీ కూడా ప్రియులారా నీతిమంతుడిగా తీర్చడానికి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని మరి మనం చూసినప్పుడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. మొదటి మాటలోనేమో ఆయన ఎవరంటే ప్రియులారా నీతిమంతుడైనటువంటి దేవుడు. రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా నిర్దోషి అయి నమ్ముకొనదగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇక్కడ కూడా నీతిపరుడైన మాట చెప్తున్నాడు. దానితో పాటుగా నిర్దోషి అయినటువంటి దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఉన్నటువంటి వారు తాము చెరుపుకునేది ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమ, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ ఆయన నిన్ను స్థాపించారు. కాబట్టి ప్రియులారా ఎక్కడ మనుషులు ఏం చేశారంటే మనందరినీ కూడా ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరికీ కూడా దేవుని యొక్క కుమారులు అవడానికి ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. కానీ ఈ 5వ వచనంలో చెప్పినటువంటి రీతిగా ప్రియులారా మనుషులు ఏం చేశారంటే వాళ్ళు చెరుపుకుని వీళ్ళందరూ కూడా దేవుని పుత్రులు కాకుండా దేవునికి దూరము అయిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఎవడైనా కొడుకు ఎక్కువ విసిగించేస్తున్నాడు అనుకోండి, ఎవడైనా కొడుకు ఎక్కువ విసిగించేస్తా ఉంటే తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చేటటువంటి మాట ఏంటంటే వాడు అసలు మా కొడుకే కాదండి అంటారా అనరండి? అంటారు ప్రియులారా. అలాగన్నటువంటి తల్లిదండ్రులు కొంచెం మంది ఉన్నారు. కొంచెం మంది తల్లిదండ్రులు ఏమో భారతదేశంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి తప్పిదాల్లో నా కొడుకులు అమాయకులు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కోర్టులకి. నా కొడుకులకి ఏమీ తెలియదు, వాళ్ళ మైనర్లు, వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు చేసిన కార్యక్రమాలు భయంకరమైన కార్యక్రమాలు.
భయంకరమైన కార్యక్రమాలు. కానీ మొన్న ఎప్పుడేదో ఒక ఇన్సిడెన్స్ జరిగినప్పుడు ఆ యొక్క తల్లి లేదా యొక్క తండ్రి అనేటటువంటి వాడు అన్నటువంటి మాట ఎక్కడ జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అది పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చంపేసింది కదా, హనీమూన్కి వెళ్ళి చంపేసినట్టు ఆ తండ్రిలో తల్లిలో అంటున్నారు అనమాట. కాబట్టి ఈ కేసు కనుక ఇది నిర్ధారణ అయితే నా కూతురు బహిరంగంగా మీరు ఊరి తీసేయండి అని అలా చెప్పినటువంటి తండ్రిని ఆయన్నే చూశాను. ఇంకా అలా కాకుండా ఇంకొక చోట ఎక్కడో ఒక రేప్ కేసు జరిగినప్పుడు ఆ యొక్క ఐపీఎస్ ఆఫీస్ గారు వెళ్ళిపోయి శుభ్రంగా నలుగురిని ఎన్కౌంటర్ చేసేసాడు కదా. ఎన్కౌంటర్ చేసేసినప్పుడు మాత్రం ప్రియులారా మానవ హక్కుల సంఘాలు, పనికిమాలిన సంఘాలు, చాలామంది పనికిమాలిన వచ్చి ఆ కుర్రోళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఎందుకు అలా చేసేసారని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారు ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే అక్కడికి వెళ్ళినటువంటి తండ్రి ఏమన్నాడంటే ఇది ఇటువంటి పని చేసింది కాబట్టి, ఎందుకంటే పట్టుకున్న 2 రోజులకే భర్తను చంపేసింది కాబట్టి అతను కూతురైనా సరే తప్పు నిర్ధారణ అయితే దాన్ని బతకని ఒకటి ఊరి తీసేయన్నారు. కాబట్టి ఆ స్థానాన్ని ఎవరు కోల్పోయారు? తండ్రికి అది కూతురే కోల్పోయింది. ఇక్కడ కూడా అంతే, మనం చెరుపుకుని మనం దేవుని దూరం అయిపోయాం. అందుకంటాడు ఆయన పుత్రులు కారు వారి కలంకులు మూర్ఖత కలిగినటువంటి వక్ర వంశం. కాబట్టి అటువంటి వక్ర వంశాలతో మనం ఎప్పుడు తిరిగే వారముగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు వక్రమైన మార్గంలో తిరగాలని కాదు, దేవుని కోసం ప్రాణం పెడతా, మనందరి కోసం ప్రాణం పెట్టింది. కాబట్టి మనందరూ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం అలాగ చేసినటువంటి వారం ఉంటాం. అందుకని అంటున్నాడు ఆయన నిన్ను సృష్టించినటువంటి తండ్రి కాడ. కాబట్టి ఆయన మనం సృష్టించాడు ప్రియులారా. మనల్ని ఏమో చక్కగా జీవించమని దేవుడు మనకి అన్ని రకాలైనటువంటి సమృద్ధిని దేవుడు ఇచ్చినప్పుడు ఇంకా ఏమీ లేదని మనము బాధపడవలసిన పని ఏమాత్రము కూడా లేదు. ఎందుకంటే జీవితంలో ప్రతి వాడికి ఏదో లోటు ఉంటుంది. ప్రతి వారికి కూడా అంతా సర్వసమృద్ధిగా ఉండటానికి మనం ఏమి మల్టీ మిలియనర్స్ ఎవరు కూడా మన సంఘాల్లో లేదు. మనమందరము కూడా కొంతమంది ఉన్నతమైన కుటుంబాలుగా ఉన్న చాలా మంది మధ్యతరగతి జీవితాన్ని మనం అందరము కూడా జీవిస్తున్నాం. కాబట్టి ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం అనేటటువంటిది వస్తుంది. ఏదైనా ఒక బలహీనత వచ్చి ఒక 2 లక్షలు ఖర్చు పెట్టామంటే తర్వాత ఇంకో 1 లక్ష కోసం మనం ప్రాకులాడవలసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా లోట్లే, ఏదో ఒక లోటు ఉంటుంది. అంత మాత్రాన్ని ప్రియులారా దేవుడు నమ్ముకున్నందుకు ఇలాగైపోయామని అనుకోవటం ఏమాత్రం కరెక్ట్ అయినటువంటిది కాదు. ఎందుకు ఇలాగైపోయామనేటటువంటి ఆలోచన మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అపజయాలనే ఉంటాయి, ఏదో ఒక అపజయం అనేటటువంటిది ఉంటుంది. కానీ దాన్ని చూసి మనం ఎప్పుడు కూడా నిర్వీర్యం అయిపోయేటటువంటి వారముగా ఉండకూడదు. దీనికోసం ఒక చెప్తాను చూడండి. మా ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది మా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా పొద్దున్నే గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు పెట్టరు, అలాగే వాక్యాలు అవి పెట్టరు. కానీ కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలు మాత్రం పెడతా ఉంటారు. కాబట్టి అవన్నీ నేను గ్రూప్లో పెట్టను. కానీ అలాగే ఒక వ్యక్తి చాలా ఎక్కువ బాధపడిపోతున్నాడటండి తన గురించి. ఎందుకు వచ్చిన జీవితం అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటే వాళ్ళ ఆవిడేమో ఏం చేసిందంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఈయన అక్కడ తీసుకెళ్ళిందంట. ఈయన అక్కడ తీసుకెళ్తే డాక్టర్ అడుగుతారు నీకు వచ్చిన బాధ ఏంటంటే అన్ని కనుక్కుంటాం కానీ అసలు మనసులో నమ్మకం లేదు, ఏదో ఆందోళన ఉంటుంది, ఇంకా ఏదో ఏరినటువంటి యొక్క విషయాలు నా జీవితంలో అలాగే నన్ను వెంటాడుతూ ఉన్నాయి. అటువంటి విషయాలతో నేను నెమ్మదిగా బ్రతకలేకపోతున్నాను, ఇంకా ఏదో సాధించాలనుకుంటున్నాను కానీ అది చేయలేకపోతున్నాను, అనుకున్నటువంటి కార్యాలు జరగట్లేదు. ఇవన్నీ చెప్పాడంటే ఇవన్నీ చెప్తే సైకియాట్రిస్ట్ ఏమన్నాడంటే నువ్వు 10th క్లాస్ ఎక్కడ చదివావని అడిగాడండి. ఏమడిగాడండి? 10th క్లాస్ ఎక్కడ చదివావనండి. ఎక్కడో చంద్రపల్లి ఎక్కడో చదివానని చెప్పాడు. చెప్తే అప్పుడు అన్నాడంటే నువ్వు వెళ్ళు 10th క్లాస్ అక్కడికి వెళ్ళు, హై స్కూల్కి వెళ్ళు, అప్పుడు నీతో చదివినటువంటి పిల్లలందరూ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి యొక్క డేటాలు నువ్వు తీసుకో, వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారో నువ్వు కనుక్కో అన్నాడంట. నేను వెళ్ళాడు, ఆ స్కూల్కి వెళ్ళాడు. ఆ గుమస్తే ఇప్పుడు వాళ్ళందరి పేర్లు ఎక్కడ తీయరని ఆయన ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా 10th కానీ ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఉండే పరిస్థితికి చాలా వ్యత్యాసం. 40 సంవత్సరాల క్రితం వెళ్ళాడు, మొత్తానికి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాడు. తీసుకుని వాళ్ళందరి పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు, వాళ్ళ పూర్వీకుల పేర్లు కనుక్కొని అక్కడికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి సపోజ్ ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, ఫ్రెండ్స్ ఒక 50 మంది, అలా అందరి యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నాడు. పాపం తెలుసుకుని వాళ్ళందరికీ ఫోన్లు చేసి మొదలుపెట్టాడు, వాళ్ళు కలవటం మొదలుపెట్టాడు. తీరా కలవటం మొదలుపెట్టి 100 మందిలో ఓ 30 మంది చచ్చిపోరు, ఓ 30 మంది లేరు, ఇంకొక 20 మంది ఏమో దెబ్బలాడుకుని విడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకో 3 ఏమో 3 4 పెళ్ళిళ్ళు చేసుకుని 5వ పెళ్లితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఏమండి. ఇంకొంచెం మంది ఏమో పక్షవాతాలు వచ్చేసి నగలేక మాట్లాడలేకున్నటువంటి వాళ్ళు
ఉన్నారు. కాబట్టి ఇంకొకళ్ళు ఏమో కొడుకులు బయటికి వెళ్ళి అనాథ శరణాలయాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ డేటాలన్నీ కలెక్ట్ చేసుకున్నాడు. ఇవన్నీ కలెక్ట్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, నీకు 10th క్లాస్ నుంచి చదువుకున్న వాళ్ళందరూ పరిస్థితులు ఏంటంటే కొంతమంది ఇంకా ఉద్యోగాలు లేక అలాగ ఉన్నారు, కొంతమంది తాగుబోతులై తిరిగారు, కొంతమంది ఉన్నాయని కూడా నాశనం పెట్టుకుని వాళ్ళ దరిద్రతను అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఒక 5-6 మాత్రం సంపన్న కుటుంబాలుగా చక్కనైనటువంటి కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారని డేటా పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత ఆ 5గురితో పాటు నువ్వు కూడా అలాగే ఉన్నావు కంటారు 6వ వాడివి. వాళ్ళందరి బతుకుల కంటే నీ బతుకు బాగున్నప్పుడు ఇంకా నీ జీవితంలో ఏదో లేదనుకుని ఎందుకు బాధపడుతున్నావు అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని అక్కడ చెప్పాడటండి ఆ డాక్టర్. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి? చాలామంది దేవుని దగ్గర రాలేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి అనేటటువంటి విషయాలను ఆలోచిస్తే ప్రియులారా, ఒకటి అన్నీ దేవుడిస్తే దేవుడు దూరం అయిపోతారు, ఏమి ఇవ్వకపోయినా దేవునికి దూరం అయిపోతారు. ఇదిగో దేవుడిని నమ్ముకున్నాం, ఇదిగో మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఇదిగో ఈ కార్యం ఎందుకో మాకు జరగట్లేదు. ఎందుకో జరగట్లేదు. మరి జరిగినాయన్నీ, మరి ఎంతవరకు జరిగిన కార్యాలన్నీ ఒకవేళ జరగకపోతే అది కూడా ఎందుకో మరి దేవుడు చిత్తం అలా పెట్టాడేమో, యోగ జీవితంలో నీ జీవితాన్ని దేవుడు ఎన్నుకున్నాడేమో. కాబట్టి ఆ యొక్క విషయాలను కూడా మరి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇటువంటి విషయాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే సృష్టించినటువంటి తండ్రిని విడిచిపెట్టేసి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా మంది ప్రియులారా, మరి యొక్క తల్లిదండ్రులని అంటే భౌతికపరమైన తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కన్నా కాడ నుంచి అన్నీ చేసినప్పటికీ కూడా ఏదో చిన్న లోటు వచ్చేసరికి ఇదిగో మా అమ్మ నాకు సరిగా ఏమీ చేయలేదు, మా నాన్న నాకు సరిగా ఏమీ చేయలేదు, మా తాత నాకు సరిగ్గా ఏమీ చేయలేదు, మరి చేసినవన్నీ ఇచ్చినవన్నీ ఇవన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు బేరీజు చేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. ఈ సరైనటువంటి ఆలోచన విధానం ఎప్పుడైతే లేదో ప్రియులారా, మనిషిలో మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగినప్పుడు ఏమంటాడంటే దేవుని మీదే నింద వేస్తారు. దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు. కాబట్టి ప్రియులారా, అందుకే భక్తుడు అంటాడు, ఆయన ప్రాణంతో అతను చెప్పుకుంటాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ పొందరా పడుచు. నువ్వు ఎందుకు కృంగిపోవడానికి కారణాలు ఏంటి అసలు? కాబట్టి కారణాలు ఏంటంటే ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్ళినోడు ఉన్నాడు కదా, అలాగే మనం కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితాలు, మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ 100 మంది పేర్లు తీసుకోండి మీకు తెలిసిన వాళ్ళు. ఆ 100 మంది యొక్క కుటుంబ జీవన విధానాలను మీరు తీసుకోండి. మీరు తీసుకుంటే ప్రియులారా, ఆ తర్వాత దేవుని యొక్క ప్రసన్నత ఎంతగా మన మీద ఉందో మనకి తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి? దేవుని విడిచిపెట్టేకూడదు, ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలి. కాబట్టి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతివాడును ఈయన వలనని నీతిమంతుడుగా తీర్చబడిననియు మీకు తెలియగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లలు తెలుసుకోవాలి, అసలు దేవుని కృప ఏంటో మనము తెలుసుకోవాలి. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ద్వారా ఎవడో నీతిమంతుడిగా తీర్చబడలేదు, ఎవడో నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఇది పాపం చేస్తానే ఉన్నాడు, పాపాన్ని కప్పుకుంటానే ఉన్నాడు, ఏదో ఒక బలినిచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ విషయంలో మనిషి యొక్క పాపం అయితే పోలేదు. అదే దేవుడు చూశాడు. అదే దేవుడు చూసి ఏం చేశాడంటే ప్రియులారా, నీతిమంతుడిగా ఉండాలనేటటువంటి విషయంలో ఆయనకు ప్రియకుమారుడు భూమి మీదకి ఆయన పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన, ఆయన యొక్క పరిశుద్ధ నామములోనే, యేసుక్రీస్తు అనే నామములోనే రక్షణ అనేది ఉందా ప్రియులారా? అది ప్రచురమవుతూనే ఉంది. వింటున్నారు, నమ్ముతున్నారు ప్రియులారా, కానీ కొన్ని క్రమంలో ఏమైపోతున్నారంటే మళ్ళా దేవుని విడిచిపెట్టేసేటటువంటి వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి విశ్వసించే ప్రతివాడు ఈయన వల్లనే నీతిమంతుడుగా. నీలో విశ్వాసం ఉండాలి, నీలో విశ్వాసము ఉండాలి. విశ్వాసాన్ని పోగొట్టుకూడదు ప్రియులారా. విశ్వాసాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటున్నామంటే ఇందాక చెప్పాను కదా, ఒక వ్యక్తిని గురించి లోకాన్ని చూస్తా ఉన్నాడు, లోకాన్ని చూస్తా ఉన్నాడు. లోకం వైపు కాకుండా ప్రియులారా, దేవుడు మనకేం చేశాడు పేపర్ పెట్టుకుని మనం రాసుకుంటే మన జీవితాల్లో
అండ్ ఒక తెల్ల కాగితం తీసుకుని ఒక పెన్ను తీసుకుని మనం పుట్టినటి నుంచి లేదా నీకు ఊహ తెలిసినటి నుంచి నీ చదువుల్లో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ నీ వివాహ వ్యవస్థలో కానీ శ్రమలు అనేటటువంటి వస్తాయి, ఇబ్బందులు అనేటటువంటి వస్తాయి, కలతలు అనేటటువంటి వస్తాయి. అలాగే కొన్నిసార్లు సంతోషాలు కూడా జీవితాల్లో ఉంటాయి. అది యవనప్రాయమైనా కావచ్చు, బాల్యమైనా కావచ్చు, నడి వయసు అయినా కావచ్చు, వృద్ధాప్యమైనా కావచ్చు. వృద్ధాప్యంలో కూడా శ్రమలు అనిపించేటటువంటి వారు ఉన్నారండి. అన్ని చక్కగా చూసుకుని కూడా అన్ని చక్కనైనటువంటి విధానాలు కలిగి ఉండి కూడా వృద్ధాప్యంలో కూడా శ్రమలు పడేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క శ్రమలను తలుచుకోవటం మాత్రమే కాదు కానీ దేవుని కృపలను కూడా మనము తలుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు మాత్రమే నీ విశ్వాసం బలపడుతుంది. లేదనుకుంటే ప్రియులారా, విశ్వాసం మనం పడిపోయేటటువంటి వారముగా ఉంటాం. లోకా సువార్త 24వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. పై మాట చూస్తే అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి పన్నులు మూయబడేను. కాబట్టి ప్రియులారా, మరి కొన్నిసార్లు అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం పక్కన పెడితే కొన్నిసార్లు మనం మానవులుగా మన యొక్క విశ్వాస జీవితంలో కూడా దేవుణ్ణి చూడలేనటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. దేవుడిని చూడలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. బాగా సంతోషం వచ్చినప్పుడు దేవుడు ఎంతమంది గుర్తుంటాడండి? బాగా సంతోషం వచ్చినప్పుడు దేవుడు కనపడ్డు కదా. బాగా సంతోషం వచ్చి దేవుడు కనపడ్డు. దేవుడు ఎప్పుడు కనపడతాడంటే ప్రియులారా, అస్తమాట అమ్మని తలుచుకుంటారా? అస్తమాట తలుచుకుంటారా? అమ్మని ఎప్పుడు తలుచుకుంటామంటే ఊరికి నడిచి వెళ్ళిపోతుంటే తక్కువ తాలూకు ఏదైనా రాడు తగిలింది అనుకోండి, రోజు అన్నం వాడుతున్నప్పుడు అమ్మ అమ్మ అంటారు అందరూ. ఎప్పుడైనా 4 గెంజి చొక్కలు చేతి మీద అంటే అప్పుడు అంటారు. రోజు ఆడపిల్లలు అమ్మను నాకు వంట నేర్పడం నేర్చు, అన్నం వార్చడం నాకు నేర్చుకో అని చెప్పేసి వార్చిన ప్రతిసారి అమ్మని తలుచుకున్నాడు ఎవడో ఉండడు ప్రియులు. కాబట్టి ఆ నొప్పి తగిలితేనే అమ్మ గుర్తుకు వస్తుంది. అలాగే దేవుడు కూడా ఎప్పుడు గుర్తుకు వస్తాడంటే బాగా కష్టాలు వచ్చినప్పుడే గుర్తుకు వస్తాడు. అంతే తప్ప మామూలుగా సంతోషాల్లో మాత్రం దేవుడు అస్సలు గుర్తుకే రాడు. ఎవరైనా సరే ఆ పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇదిగో పెళ్లి జరుగుతూ ఉంది, ఎంత గొప్ప సంతోషాన్ని నా జీవితంలో ఉంచు, ఎంత గొప్ప సంతోషాన్ని నా జీవితంలో ఉంచామని ఎవరైనా దేవుడు స్తుతించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఆ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఎంత అన్యాయం చేసావు మరి అప్పుడేమో సంతోషాలన్నీ ఉన్నప్పుడేమో ఇంత సంతోషం ఇచ్చి ఎంత కృప చూపు అని ఎవడైనా అంటాడా? ఎప్పుడా? ఏదైనా చిన్న లాస్ వస్తే మాత్రం దేవుడా నాకు ఎందుకు ఎంత అన్యాయము చేసావు అని చెప్పేసి మనము బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ చెప్పినటువంటి మాటను బట్టి ఆయన కనిపించినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే అక్కడ జరిగినటువంటి విషయంలో వాళ్ళ దేవుణ్ణి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. 47వ వచనం లేదా 46 నుంచి చదవండి. క్రీస్తు శ్రమపడి అని ఉంటుంది. అప్పుడు చదవండి. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు అంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమై అదే సమాధిలోంచి మళ్ళా తిరిగి లేచారు. ఆరోహణం అవటం కాదండి, సమాధిలోంచి మళ్ళా తిరిగి 3వ దినాన్ని లేచిన తర్వాత కొద్ది రోజులు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన కనిపించారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయన గుర్తుపట్టలేకపోయారు. శిష్యులు కూడా ఆయన్ని గుర్తుపట్టలేకపోయారంటే వాళ్ళు ఏ మాట వినలేదు. నేను తిరిగి 3 రోజులు లేస్తాననే మాట మీద శిష్యులకి ఏమి లేదు, నమ్మకము లేదు. ఈ 3 రోజుల్లోనే మళ్ళీ ఆవిడ జీవితాలుగా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళతో కలిసి నడుస్తుంటే గుర్తుపట్టలేకపోయారు. ఆయన వేటాడుతున్నప్పుడు వస్తే ఆయన చూస్తే భూతమన్నాడు శిష్యుడు. కాబట్టి ఎందుకంటే ప్రియులారా విశ్వసించలేదు. 3వ దినాన్ని తిరిగి లేస్తాడు మనతో మళ్ళా ఆయన ఉంటాడనే మాటలు వాళ్ళు విశ్వసించలేదు. పై విషయాలన్నీ నేను చెప్పలేదు, మీరు అధ్యాయం పైన చదువుకోండి. అయితే క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములను ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడుతుందండి. ప్రకటించబడతా ఉన్నప్పుడు ప్రియులారా
మరి విన్నటువంటి వారు ఇంకా రక్షణ ఎవరికైతే లేదో మీరు అందరూ ఏం చేయాలి? ప్రభుత్వ రక్షణలోకి మీరు నడిపించబడాలి. ఆల్రెడీ ప్రకటించేసాం. ప్రకటన ఎప్పటి నుంచో జరుగుతానే ఉంది. ఒకవేళ నిర్లక్ష్యం చేసినా, ఆలస్యం చేసినా, ఏదైనా భయంకరమైన విపత్తులు వస్తే మళ్ళీ మారు మనసు పొందడానికి అక్కడ అవకాశమే లేదు. కాబట్టి సమయం ఉండగానే ఏం చేయాలని? మారు మనసు పొందాలి. అయితే వాక్యం చేయాలి అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన లేట్ చేస్తా ఉన్నాడు. ఇంకా ఆ యొక్క మాటను బట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క రాజ్య సువార్తకి వెళ్తా ఉన్నాం. అన్ని చోట్ల ప్రకటించబడుతుందండి దేవుని యొక్క వాక్యము. అన్ని చోట్ల ప్రకటించబడుతుంది. మన మీద సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నాం, సంవత్సరం 1-2 సార్లు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా సమర్పించుకుని అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా సేవ చేస్తున్నటువంటి పాస్టర్స్ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మారు మనసు, పాప క్షమాపణ అందరికీ ప్రకటింపబడుతుంది. కొందరు విశ్వాసంలోకి వస్తున్నారు, ఇంకా కొంతమంది దేవుడిలోనికి రాలేకపోతున్నారు. కానీ ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క దేవుడు అనుగ్రహించేటటువంటి యొక్క శక్తి కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూసేటటువంటి వారముగా మనము ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. 7వ అధ్యాయం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మాట మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉంటే తన స్వాస్థ్యం అంటే ఎవరండి? గర్భఫలం అంటే 127వ కీర్తనలో స్వాస్థ్యం అనే మాట ఉందా? కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు. కాబట్టి ప్రియులారా, ఆయన స్వాస్థ్యం అంటే కుమారుడు. కాబట్టి ఎవరు ఆయన కుమారులు అంటే ఎవరైతే విశ్వసించా మనం అందరము దేవుని యొక్క కుమారులు. కాబట్టి తన స్వాస్థ్యములో అనగా ఆయన కుమారులుగా స్వీకరించబడినటువంటి మనందరిలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి ఎంత పాప క్షమాపణ కలుగు చేసినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తే. పాపి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన ఒక్కరే. ప్రియులారా, దేవుడు ఆయన ఒక్కరే. కాబట్టి అంత ప్రేమను చూపిన దేవుడు కానీ, అంత క్షమించేటటువంటి గుణమున్న దేవుడు కానీ ఎవడు కూడా లేడు. ఎందుకంటే ప్రియులారా, ఆ రోజు ఆయన సిలువ వేసేటటువంటి రోజు ఉదయం నుంచి కూడా ఎన్నో చిత్రహింసలు పెట్టారు, మానసికంగా, శారీరకంగా. అతని వస్త్రాలన్నీ చింపేశారు, ఆ యొక్క అంగీని తొడిగించారు, ఆ యొక్క నెత్తి మీద ఏమో ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. కాబట్టి ప్రియులారా, మళ్ళా తర్వాత ఏమో భారమైనటువంటి సిలువను భుజాన వేశారు. మండుటెండలో చెప్పులకి, ఆ యొక్క కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ కొండ మీద నడిపించారు. ఒక పక్కనే కొరడా దెబ్బలు కొడతా ఉన్నారు. కాబట్టి మళ్ళా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దాహం అయితే నీళ్ళు ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాళ్ళలో చేతుల్లో బలమైనటువంటి మేకులు దిగ్గొట్టారు ప్రియులారా. కాబట్టి ఇన్ని శ్రమలను ఆయన అనుభవించినప్పటికీ కూడా అన్ని అతిక్రమాలని కూడా ఆయన ఏం చేశాడు? క్షమించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఒక మానవుల ద్వారా ఇన్ని శ్రమలు పొందిన దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. ఒకవేళ ఏ దేవుడైనా, ఏ మానవుడైనా ఇలాగే హింస పెట్టాడా? ఒకవేళ పెట్టుంటే ఏ దేవుడైనా క్షమించగలిగేవాడు ఉన్నాడా? కాబట్టి ప్రియులారా, ఏదో ఇంకొక రూపంలో, ఇంకొక విధానంలో మార్చేసేటటువంటి పరిస్థితులు ఉండేవేమో, అవన్నీ మనకు అనవసరం. కానీ ఆయన కనికరము చూపుడి అంత సంతోషించేవాడు కనుక నిరంతరము కోపం ఉంచాడు. కాబట్టి ఎందుకంటే ప్రియులారా, అటువంటి మనలో కనికరం లేదు. మనలో ఎక్కువ కోపాలు అణుచుకునే పరిస్థితి కూడా మనకి లేదు. కోపం కూడా ఎక్కువే ఉంటుంది మనకి. కనికరం అనేది ఎంత ఉంటుందో పర్సంటేజ్ మనకే తెలుస్తుంది. అది మనమే పరిశీలన చేసుకోవాలి. కానీ ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎంత కనికరం చూపించి ఎంత క్షమించేటటువంటి ఈ యొక్క దేవుడు, నీతో సమమైనటువంటి దేవుడు ఇంకెవడైనా ఉన్నాడంటే ఎవడో లేడు ప్రియులారా, ఎవడో లేడు. నేను నీతిమంతుడిగా తీర్చడానికి,
నీతిమంతుడైనటువంటి ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఈయన ఒక్కరే ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఏంటి సంతోషం అంటే ప్రియులారా, మన అందరినీ కనికరించడం అంటే దేవునికి సంతోషం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చెప్పినటువంటి మాటలకు మనము ఆయన మాటల ప్రకారం మనం ఏం చేయాలంటే నడిచేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఆయన కనికరము, ఆయన విధానం అన్ని కూడా మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. దేవుని క్షమాపణ మనకు కావాలంటే మనం ఏం చేయాలంట? అది ఎదుటి వారిని క్షమించాలి. కాబట్టి మన రుణాలన్నీ దేవుడు క్షమించాలంటే మనం ఎదుటి వారి రుణాలని క్షమించాలి. దానికి కూడా చక్కగా ఉపమానం చెప్పాడు కదా, జరుగుతున్నటువంటి విషయంలో ఇప్పుడు అవన్నీ చెప్పను. కానీ అక్కడ అప్పు ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి అక్కడ కొడుతున్నప్పుడు కానీ వాటిని బాధ పెడుతున్నప్పుడు కానీ ఆ ఉపమానంలో మరి నువ్వు కూడా అప్పున్నావు కదా, నువ్వు చేసినటువంటి పని ఏంటని చెప్పేసి దేవుడు అక్కడ అడుగుతాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క క్షమాపణ నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే నీ సాటి వారిని క్షమించే గుణము కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? నీ మీద కనికరము క్షమాపణ అనేటటువంటి దేవుడు చూపిస్తాడు. సరే, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము యొక్క 19వ వచనం చూడండి. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారిని పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. కాబట్టి మన పాపాలను తీసుకెళ్లి ఎక్కడ పడేస్తాడంట? సముద్రపు అగాధంలో పడేస్తాడంటే దేవుడు. కాబట్టి అంటే నీలో ఏమున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే నిన్ను నన్ను క్షమించడానికే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అది యొక్క సేన అనేటటువంటి దయ్యం పట్టుకున్నటువంటి వాళ్ళని ఈయన ఎదురొస్తా ఉంటే సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు మాతో మీకు ఏం పని అని చెప్పేసి దయ్యాలన్నీ వచ్చారు, కాళ్ళ దగ్గర పడినప్పుడు ఏమన్నాడంటే మమ్మల్ని సంపూర్ణ వేడుకుంటే ఏం చేయమని మేము ఇలా పందుల్లో దూరమని చెప్పేసి ఆ పందుల్లో అవన్నీ కూడా ఇలా సముద్రంలో పడి తెచ్చే. అది దురాత్మైన అంతే, నీ పాపాలైనా కూడా అంతే. మీ పాపాలన్నింటి సముద్రం అగాధములో అయినా పడవేస్తారు. ఎటువంటి పాపం చేసినా, ఎటువంటి తప్పిదం చేసినా, దేవునికి అంత విరుద్ధమైనటువంటి కార్యాలు మనం చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా మనకు క్షమించేవాడిగా ఉన్నాడు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. కాబట్టి వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడంటే నీ సంతానాన్ని ఎప్పుడు నేను నాశనం చేస్తానని అనలేదు దేవుడు, నేను అభివృద్ధి చేస్తాననే అన్నాడు. కాబట్టి ప్రియులారా ఇసుక రేణువులంత విస్తారముగా అభివృద్ధి చేస్తానన్నాడు, సమస్తమును నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. కానీ కొన్ని వక్ర వంశాలు ఉన్నాయి. ఎటువంటి వంశాలు? వక్ర వంశాలు, దేవునికి లోబడినటువంటి వారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే తండ్రికి విరుద్ధమైపోయి పాపానికి దాసులైపోయారు. ఒకవేళ దాసులైపోయినా కూడా దేవుడు అంటున్నాడు, నీవు మరలా తిరిగి వస్తే నా యొక్క పూర్తి కరికరం అంతా కూడా నేను మీకు చూపిస్తానని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథము 32వ కీర్తన 32వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కాబట్టి నీ అతిక్రమాలన్నీ కూడా, నీ పాపాలన్నీ కూడా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుని ప్రాయశ్చిత్త పడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన అపారమైనటువంటి ప్రేమను నీ మీద చూపించి నిన్ను క్షమించి కనికరించేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ కూడా మనం ఈ రోజు యొక్క ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనకు వెళ్తున్నామంటే ఇందాక మత్తయి సువార్తలో చదవబడినటువంటి మాటను బట్టి మనం ఎవరికైతే ఆ యొక్క రుణస్తులు మనకు ఉన్నారో, మనకు ఎవరైతే రుణపడి ఉన్నారో వారిని ఏం చేయాలి? మనం క్షమించే వారముగా ఉండాలి. మన అతిక్రమాలన్నింటినీ కూడా దేవుని ఒప్పుకునే వారముగా ఉండాలి. మన పాపాలకి ఇక్కడ ప్రాయశ్చిత్తం పొందినటువంటి వాడుగా ఉండాలి. ఆత్మలో కూడా కపటం లేని వారుగా ఉండాలి. కాబట్టి ఆత్మలో కపటం లేనటువంటి వారుగా ఉండాలి. కొన్నిసార్లు ప్రియులారా మనుషుల్లో అన్నీ బయటికి కనపడతాయి. ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, వాళ్ళ ఫేస్ చూసి చెప్పేయచ్చు కదా, ఏంటి అంత కోపంగా ఉన్నారంటారు కదా, ఏంటి మీ ఫేసు అంత కోపంగా ఉన్నది, ఎందుకు అలా ఉన్నారు, అప్పుడు ఎప్పుడో నవ్వుతూ ఉండి వరకు ప్రశ్న అవ్వట్లేదు ఈ మధ్య, ఇలాగ మనం వాళ్ళ ఫేస్ చూసి చెప్తాం. కానీ ఒక మనసులో ఉన్నటువంటి కపటం ఏంటి నువ్వు గుర్తించగలవా?
గుర్తించలేమండి. అది బయటపడిన తర్వాతే తెలుస్తుంది. అది బయటపడిన తర్వాతే తెలుస్తుంది. ప్రియులారా, హనీమూన్ తీసుకెళ్ళిన ఆవిడ కపటాన గుర్తించగలిగేది ఏంటి? ఆవిడైనా హనీమూన్ అనుకున్నాడు తప్ప చంపేస్తుందని అనుకున్నాడు. చంపేస్తుందని ఆవిడ ఈ మధ్య ఎలాంటి కేసులు వరసెట్టి వచ్చేసినాయి కదా, బోల్డన్ని వచ్చేసినాయి. కాబట్టి ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి సంబంధాలు చూడాలంటే పిల్లవాడు ఎలా ఉంటాడని భయపడిపోయేవారు. అమ్మాయి ఎలా అయిపోతుంది ఒకళ్ళే చంపేస్తున్నారు. ఆవిడైతే వర్షెట్టి చంపుకుంటూ వచ్చేసింది కదా, తన అత్తగారు, మామగారు, తర్వాత అత్తగారు అంటే తర్వాత భర్తని వర్షెట్టి చంపుకుంటూ వచ్చేసింది. మన తర్వాత మధ్యగారిని ఇంకొకడు ఉన్నాడు, అప్పుడు దొరుకులేదు ఆన్ చేసేసి. ఈ మధ్య జరిగినటువంటి సిచ్యుయేషన్ అంటే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక మనిషిలో ఉన్నటువంటి ఆ కపటాన్ని ఎవడని గుర్తుపెట్టగలమా? అది దొరికేటటువంటిది కాదు, అది అస్సలు దొరికేటటువంటి పరిస్థితి కాదు. కానీ ఇంకా కొన్ని ముఖ కవలికలు బట్టి మన ఏదో బస్ స్టాండ్లో నుంచున్నాం, ఎవడో గుడిసిలాగేద్దారని చూస్తున్నాడు అనుకోండి, అది తీసుకుని కొంతసేపటికి మనకు డౌట్ అవుతుంది, ఏంటి ఎలా చూస్తున్నాడు, వీడు దొంగోడా లేకపోతే ఇది జేబు దొంగ, వీడు ఒకవేళ వీడేదో తేడాగా ఉన్నాడు కాబట్టి ఆడ మనిషి తేడాగా ఉంది, ఇక్కడ ఉండకూడదు అని మనకు తెలిస్తే మనం నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోతాం గుర్తుపట్టగలిగితే. కానీ కొంచెం మంది ఉంటారు, వాళ్ళు అసలు దొంగలాగానే కనపడరు. చాలా జాగ్రత్తగా మంచిగా మాటలు కలుపుకుని కూడా మోసం చేసేటటువంటి వాళ్ళు లోపల చాలామంది ప్రయాణాల్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైతే హృదయం ఎలా ఉందనేటటువంటి దేవుడికి మాత్రమే తెలుసు తప్ప ఇంకెవరికి తెలిసినటువంటి విషయము లేదు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. కాబట్టి తన సేవకుడనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు పుట్టించి మనలో ప్రతి ఒక్కరి యొక్క దుష్టత్వం నుంచి మనం మళ్లించడానికి, మనల్ని అందరినీ కూడా ఆశీర్వాదానికి యోగ్యులుగా చేయడానికి, నీతికి దగ్గరగా చేయడానికి ఆయన ఏం చేశాడంటే దేవుడు మన దగ్గరకి పంపించాడు. కాబట్టి ప్రియులారా, ఆ సత్యాన్ని మనం ఏం చేయాలంటే నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ప్రియులారా, మనం అందరూ చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మన పాపాలు మనం ఒప్పుకునేటటువంటి వారముగా ఉండి ప్రియులారా, పాపాలన్నింటినీ విడిచిపెట్టి హృదయంలో గాని ఆత్మలో గాని కపటము లేకుండా మనం ఏం చేయాలంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క రక్త మాంసంలో మనము చేతులు ఉంచడానికి సిద్ధపడదాం. ఒక్క నిమిషం మీరు మోకరించగలిగితే మోకరించండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మీరు మోకరించినట్లయితే